అవు పాలు ఇవ్వండి. ఇంతకు పాలు ఎవరు తాగిండ్రు? అక్క, గంజులా పాలుండే, నువ్వు తాగినవా? అవునే, నేనే తాగిన. నీకు తెలుసు కదక్క, పొద్దున్న సాయంత్రం నేను పాలు తాగుతానని. అరే నీకు కూడా తెలుసు కదా నేను పాలు తాగుతా అని. నేను తాగే పాలు ఉంచకుండా నువ్వెట్లా తాగుతావు అక్క? ఇప్పుడు నేను కడుపుతోనే ఉన్నా కదా, ఉంచాలని తెలియదా? అరే నేను కూడా పిల్ల తల్లినే కదా, నేను కూడా పాలు తాగుతాను తెలుసు కదా నీకు. మళ్ళీ నువ్వు ఎట్లా అడుగుతున్నావు నన్ను వచ్చి? ఏమో, ఇంట్లో నేనంటే అసలు పట్టింపే లేదు. నీకిచ్చిన ప్రేమ ఆప్యాయత కనీసం నాకు కొంచెం కూడా ఇస్తలేరు. అదేందప్పన్నా అట్లా మాట్లాడుతున్నావు? నువ్వు తాగినవు వచ్చానే అలా కొన్ని పాలు ఉంటే వేడి చేసుకుని తాగినా. అంత మాత్రాన్నే ఇంట్లో వాళ్ళందరూ నా మీదనే ప్రేమ చూపెట్టినట్టు, నీ మీద ఏం చూపెట్టినట్టు మాట్లాడుతున్నావు. మరి లేకపోతే ఏందక్క, ఆ రోజు నేను స్నానానికి కొన్ని నీళ్లు పెట్టమన్న దానికి నువ్వు కాలు మలుచుకొని పడ్డోళ్ళే అత్తమ్మ ఎన్ని తిట్టు పెట్టింది. నేనేదో కావాలని కింద పడేసినట్టు మాట్లాడింది. నిన్ను మంచిగా ఉంటే నిన్ను పెట్టమన్నా అక్క, నేను పెట్టుకోలేదా? నేను కడుపుతో ఉన్నాననే కదా నిన్ను పెట్టమని చెప్పినా. ఇప్పుడు నువ్వే చెప్పక్క, అత్తమ్మకు నీ మీద ప్రేమ ఉన్నదా నా మీద ఉన్నదా? మళ్ళీ ఏదో గొడవ చేస్తాను కదా. చెప్పక్క, ఎవరి మీద ఇష్టం ఉన్నట్టు అత్తమ్మకి ఇప్పుడు? ఇప్పుడు ఏమంటావే మరి? అగో అపర్ణ, ఏంది ఆ మాటలు చిన్న పెద్ద తేడా లేకుండా వదినతో గట్లనే మాట్లాడు. ఇప్పుడు నేనేమన్నానని? పాలు ఉంచకుండా తాగింది, అందుకే అడుగుతానా. ఏందే మళ్ళీ పాల కోసం అమ్మా, లోపల పాలు లేవట. పాల కోసం ఇదంతా లొల్లి. నిన్న రాజక్కొల్ల బర్రె పాలు ఇయ్యలేదట పొద్దుకి. ఆ నాత్ర పాలు ఉంటే ఎచ్చబెట్టిన, అది నన్ను తాగింది కావచ్చు, తీరాదు. అసలు నేను అపర్ణ తాగింది అనుకున్న అత్తమ్మ, లేకుంటే నేను ఆ పాలు తాగపోతుంటిని. పాల ప్యాకెట్ తెపోరా, పాలు పోసి తాగు. సరే తెత్తమ్మా. అవత్తమ్మా, నేను కడుపుతోనున్నదాన్ని ఇంకా పాల ప్యాకెట్ పాలు తాగుతానా? ఏమైతే నన్ను తాగు తెచ్చబెడితే. నేను తాగపి. మరి ఆగు, ఇక ఒక్క రోజు కావు, రేపు పోయివంట. మీరు కూడా గట్ల మాట్లాడతారేంది అత్తమ్మా? లేని దానికి ఏం చేయమంటవే? బర్రె పాలే కావాలని పడితే ఇప్పుడు ప్యాకెట్ పాలు అద్దని పడితే పట్టవాటిలు ఇప్పుడు పాలు ఏడ దొరుకుతాయి చెప్పు? మరి తాగేటప్పుడు ఒక మాట నన్ను అడగాలే కదా, తాగినవా లేదా అని. ఎప్పుడు నిన్ను అడిగే తాగుతున్నా నా పర్ణ నేను? మరీ అజ్జెత్తున్నావు. ఎవరు ఎత్తి పెట్టుకుంటే వాళ్ళే తాగబడతారు, నువ్వు అడిగి తాగుతాను దాన్ని, నువ్వు అది అడిగి నిన్ను తాగుతాందా? ఎవరు వాళ్ళే తాగుతారు కదా. ఇగో అత్తమ్మ, అడిగే తాగాలి, ఎందుకంటే నేను కడుపుతోనున్నా కాబట్టి అడిగే తాగాలి. నువ్వు కడుపుతోటే ఉన్నావు, అది పిల్ల తల్లే. దానికి ఇన్ని పాలు తాగుతా, పోళ్ళకి ఇన్ని పాలు వస్తాయి. ఇప్పుడు దానికి ఏమిటి ఇప్పుడు లొల్లా? నేను ఎప్పుడు లొల్లి పెట్టేదాన్నే కదా, ఎప్పుడు ఇదే మాట మాట్లాడు. ఇక అప్పటికి పోయిబట్టు తీగ పాలు, వాళ్ళు లీటర్ పోయిబట్టే పొద్దుగాల పొద్దుకి అయితే మళ్ళీ పొద్దుకి మళ్ళీ ఇన్ని తెత్తది. పాలు ఎన్ని రూపాయలు పోతుంది అమ్మా? పోతాను 50 రూపాయలు. ఇగో నాకే పాలద్దు, సరేనా? మాదాగు కానీ ఆగు. తాగుతుంది ఆగు. అట్లా కాదమ్మా, నువ్వు కూడా ఊకే దాని మీద ఎందుకు సిరుబుర్లు ఆడతావు? నేనేమంటున్నా దాన్ని? నేను ఇక్కడ ఉండు ఎవరికి ఇష్టం లేదు, అందుకే అట్లా. నేను అన్నానా నిన్ను? అన్నానా? ఆ చెప్పు ఇప్పుడు. గిన్నె ఉంటే తెచ్చుకొని తాగినవచ్చు, నువ్వు తాగినవచ్చు అనుకోని బాగుంటేనో అడుగు. అలా కొన్ని ఉన్నాయి కదా, మరి అది తాగినవచ్చు అనుకుని అది తాగింది. ఎప్పుడు నిన్ను అడిగే తాగుతుంది అది? ఎవరో వాళ్ళే ఎచ్చుకొని తాగుతారు కదా. చెప్పు కాబట్టి అడగాలంటానా? మళ్ళీ అదే ముచ్చటంటది. ఎక్కువ ఉంటే నేను అడుగుమన్నాను అత్తమ్మ, ఎక్కువ ఉంటే తాగంగా నేను అద్దను. అరే కొన్ని ఉంటేనే కదా అపర్ణ నేను వేడి చేసుకొని తాగినా, కొన్ని ఉంటే నేను ఎందుకు అడుగుతా? సరే ఇగో ఇప్పుడు 50 రూపాయలు అయితే ఇంకో 50 రూపాయలు తెప్పిస్తా, కొద్దిగా ఓపిక పట్టు. ఇక అత్తమ్మ సరేనా? మీ పాలద్దు మీరద్దు, మీకు దండం, సరేనా? నాకే పాలద్దు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే దండం పెట్టు, లేకపోతే లేదు. ఎందుకంత గరం అవుతాను? ఇప్పుడు నిన్ను ఎవరేమన్నారంటే గంట కోపానికి వస్తానవే. పాలు పోయలేదట కదా. ఆ పాలు వాళ్ళు బర్రె పాలు ఇవ్వలేదట, పోయలేదట. నాతిరి ఉంటే ఎచ్చబెట్టాడు వచ్చిన. మీ ఇద్దరికైనా ఉంచినా కానీ ఇంత చాయ్ కూడా తాగలేదు. పెద్ద పొరలు పోయాలి, వీని పోయాలి. చాయ్ తాగినా నేను? తాగనే లేదు. ఇగో అత్తమ్మ, ఇప్పుడు నాకు లొల్లద్దు, సరేనా? నాకు అసలే పాల మంచిగా ఉంటలేదు. అట్లా మీ ఇద్దరు లొల్లి పెడతాను ఇప్పుడు. ఇగో నాకు ఆ పాలు లేకున్నా ఏం కదా అత్తమ్మ, నేను ఇట్లానే ఉంటా. ఎందుకంతగానో అది అవుతానో నువ్వు? ఏమిటికి లొల్లి తయారు చేస్తానో, ఏమిటికి అది అవుతాను? ఎట్లా మాట్లాడుతున్నా మీ అమ్మ? సురు ఎత్తున్నానట. మరి నువ్వు ఆగరాదే మళ్ళా. చెప్తాను కూడా వినదారా? పొద్దుకు పాలు లేవని చెప్తాను కూడా. పొద్దుకున్న పాలు కింద నెచ్చబెట్టాడు పెట్టినట్టు కూడా చాయ్ కూడా చేసుకోలేదు, వాళ్ళ కోసం ఉంచిన. నీకు పోసిన చాయ్, వాడిని పోసిన చాయ్. పాల ప్యాకెట్ తెప్పిస్తాను అర్థం వచ్చే. ఇప్పుడు ఇది లొల్లి కాకపోతే ఏమంటారు చెప్పు నువ్వే?
అట్లా కాదా మా పాల ప్యాకెట్ పాలు తాగద్దు మంచిది కాదు కడుపుతో ఉన్నోళ్ళు నీ మళ్ళీ చెప్తే అర్థం కాదు మరి పాలు లేవు ఆమె పొద్దుకి బర్రె వస్తా పొద్దుకి పాలు ఇస్తా అప్పుడు తెస్తుంది ఇంకేంది ఇప్పుడు రోజు 50 రూపాయలు తెస్తా ఇంకో 50 రూపాయలు ఎక్కువ తెస్తుంది తీరుగా నీకే ఉంచుతా దానికే ఉంచుతా నీకు తెలియదా అని మరి ఆ బర్రె పాలు ఇచ్చినప్పుడు ఇంకెక్కడికైనా పోయి పాలు తేవద్దని ఎవరు ఇంచుకోవాలి వాళ్ళు ఇంచుకోతే వాళ్ళ భార్య ఇస్తలేదట ఆ ఎల్ల వాళ్ళు ఇంచుకోతే వాళ్ళ భార్య ఇస్తలేదట రాజా ఒక్కటే పోయేవట్టే ఇక వాళ్ళకునే పాలు ఎప్పుడు పెద్ద కోడల్ని కాదత్తమ్మ ఇంకేసి కచ్చుకునేది వాగు. చిన్న కోడల్ని కూడా చూడాలి. ఇద్దరు ఒక్కటేనే నాకు అదేం ఎక్కువ రాలే నువ్వేం ఎక్కువ నిన్ను రాలే. కాదని నాకేం పెట్టిర్రా పన్న పెద్ద కోడలు అని అందరు నా మీద ఎడుతుర్రు నిన్ను కాదని నాకేం పెట్టిర్రు చెప్పు ఇగో అక్క నేను నీతో మాట్లాడతలేను సరేనా నువ్వు నాతో మాట్లాడకు ఇద్దరు సమానమే నాకు కనబడుతుంది అత్తమ్మ ఇద్దరు సమానం అన్నట్టే కనబడుతుంది ఇది ఎక్కడ గోస పడేయాలి ఒక్కరోజు ఒక గంట సేపు ఆగే అప్పటికి తెచ్చుకొత్తగానే ఛీ ఆ పాలు కూడా నేను దాగకుండా అయిపోయి పంచాయతీ ఉండపో అసలు ఇప్పుడు ఏమైంది నేను చెప్పిన కదా నాకే పాలద్దు నాకు ఎన్నడూ దొరకలేదా పాలు మరి దా నడు, పా, దా. చెప్తాడు అయినా మళ్ళా నడు ఇంట్లోకి నువ్వు ముందు మీ అమ్మకి చెప్పు నా మీద రకమని చెప్తా పో. పోవే నువ్వా పోరాలకు నాటేలో పాగా ఊకలే పాల కోసం వెళ్ళే అన్ని కోసం వెళ్ళే ఓల మీదకి ప్రేమ చూపిస్తే ఓల మీదకి సిరుబుర్లాడుతుంది ఇద్దరిని ఒక తీరు చూడాలి నీ అవ్వని ఏమన్నా అంటే చాలు నన్నే అంటది అప్పన్న చూసినావా మా వదిన ఎంత బాధపడుతుందా ఏదైనా ఉంటే వెనక ముందు చూసుకొని మాట్లాడాలి నా పాల కోసమా గిద్దగానం కూడా అంటే మీ వదిన బాధపడుతుందని అంటాను అని నేను బాధపడతాను అని చూస్తలేవా అరే అట్లా కాదే ఇప్పుడు బుక్కడాన్ని పాల కోసము ఎందుకంత గొడవ ఎవరు తాగితే ఏమన్నా చెప్పు నిన్న అయిపోయినాయి నా మందులు ఇవాళ పాలు లేవు కనీసం మందులు అయిపోయినందుకు వచ్చి పాలన్న తాగుదామని అనుకున్నా నువ్వన్నావా దగ్గరికి వచ్చి కొంచెం ఓదార్తానవా అసలు నేనంటే నీకు ప్రేమే లేదు నీకు కాదు ఇంట్లో ఎవ్వరికి లేదు ఇష్టం నేనంటే అరే అక్కడ గదే మాట అన్నావు ఇప్పుడు గదే మాట మాట్లాడుతున్నావు మందులు అయిపోయినా అన్నావు మందులు అయిపోయిన బావని నాకు ఒక మాట చెప్పినావా నువ్వు అడగవా నీకు తెలియదా నేను చెప్పాలా ప్రతి ఒక్కటి అంటే నేను అడుక్కోవాలా నీ దగ్గర నుంచి నాకు అయిపోయినాయి తీసుకురా నాకు ప్రేమ చూపి అని నేను అడుక్కోవాలనా అట్లా ఎందుకంట నేను మంచిగా చూసుకుంటున్నా నిన్ను పట్టించుకుంటలేనా పట్టించుకుంటలేవు ఎందుకు పట్టించుకుంటలేను పట్టించుకుంటే ఎప్పుడో రమ్మని చెప్పింది మేడం హాస్పిటల్కి తీసుకుపోతున్నావా మందులు కూడా అయిపోయినాయి అరే 20 రోజులకు రమ్మన్నది 2-3 రోజులు అటు ఇటు అయింది ఏమైతుంది 2-3 రోజులు అటు ఇటు అయింది ఇంకో 4 రోజులు అటు ఇటు అవుతుంది నాకు గుర్తు చేయాలి కదా నువ్వు గుర్తు చేస్తేనే కదా మనం మందులు అయిపోయినాయి మరి డేట్ వచ్చింది పోవాలని నాకు తెలుస్తుంది ఎందుకు నేను నీ భార్యను కాదా నా మీద నీకు పట్టింపు లేదా ప్రతిది గుర్తు చేసుకుంటుండాలా నేను అందరు నన్నే మాట్లాడతారు ఇప్పుడు మీ వదిన ముంగట కూడా నన్నే మాట్లాడతారు ఆమె బాధపడుతుంది అంటానో కానీ నేను బాధపడుతున్నది మాత్రం మీకు కనబడతలేదు ఎందుకు అట్లా మాట్లాడతావు ప్రతిదానికి తప్పు చెప్తాను నువ్వు అట్లా మాట్లాడద్దు గొడవలు పడద్దు అని చెప్తాను నాకు అంతే బుక్కడానికి పాల కోసం బర్రియలేదు అట్ట పాలు దాన్ని నువ్వేం చెప్తావు ఆమె ఏం చెప్తుంది ఆమె ఏం చెప్తుంది కదా ఆమె అడగాలి కదా ఫస్ట్ నన్ను ఎందుకు అడగలేదు మీ వదిన మా అమ్మ ఇద్దరిని మంచిగా చూసుకుంటుంది అర్థమైందా నన్ను ఏం చూసుకుంటలేదు మీ వదిననే ఎక్కువ మంచిగా చూసుకుంటుంది ఇప్పుడు కూడా చిన్న మ్యాటర్ కోసము మీ వద్దనే ఎన్కేసి కచ్చుకుంటుంది మరి నాకు ఒక్క మాట మాట్లాడుతుందా అంత కోపానికి వస్తుంది సరే ఇప్పుడు ఏం చేయమంటావు మా ఇంట్లో ఏం గతిలేక వచ్చిందా నేనేమన్నిటికి ఆ రోజు నేనే తీసుకొచ్చిన అర్థమైందా మంచిగానే చూసుకుంటుంది మా అమ్మ ఎందుకు బాధపడతాను అంతగానో మరి చూస్తున్నావు కదా ఆ రోజు నుంచి ఎంత మంచిగా చూసుకుంటుందో మా అమ్మ కూడా చెప్పినా నేను ఇప్పుడు ఇద్దరు మంచిగా చూసుకోమని చెప్పేసి మేము గట్టే సరే అని అంటది ఎవరైనా మంచిదే అమ్మాయినా మంచిదే పిల్లవైనా మంచిదే ఇద్దరు ఒకటే నాకు అర్థమైందా గొడవలు పడకుండా మంచిగా ఉండాలి చెప్పినా కదా నువ్వు కడుపుతాను నువ్వు ఏం లేదు ఇట్లనే గొడవలు పెడతా ఉంటారు నాకేదో ఒకటి అవుతుంది నాకు కడుపులో బిడ్డకి ఏదో ఒకటి అవుతుంది అప్పుడు అందరు సంతోషంగా ఉంటుంది ఇచ్చా నీకు అని అపశకున మాటలు మాట్లాడతావు కడుపులో బిడ్డకి ఏమైనా అవుతుంది కావచ్చు అని గంటేనా మాట్లాడు ఏం చేయాలి మరి నాకు ఈ టెన్షన్ల వల్ల అట్లనే ఉన్నది పిచ్చ పిచ్చ మాట్లాడతావు
పో పడుకోపో, రెస్ట్ తీసుకోపో. అది కాకపోతే ఇంకేం చేయాలి? పడుకోపోయా అంటే మళ్ళీ కిడాచి కూర్చున్నావు. ఇంట్లో కరెంట్ లేదు, కనగిట కనబడతలేవా? చెప్పు నా మీద పడి ఎడతారు. నేనంటే ఎందుకంత గుళ్ళో ఏమో. ఇక్కడ ఉండే కంటే మా ఇంటికి ఏం బతికింది నేను. అక్కడ నన్ను ఇంత మనశ్శాంతిగా బతకచ్చు. ఏంది మాటి మాటికి అవ్వగారిలు అంటాను? పన్నాడు నిల్చేత పన్నాడు, బట్టలు తెచ్చుకోపా. ఏమో నువ్వు నా మీద కోపానికి వస్తానుగా బాగానే. అరే అది కాదమ్మా, గొడవ అయిపోయిందా? మళ్ళా ఇక్కడికి వచ్చి మళ్ళా కూర్చొని మళ్ళా ఏమో గులుగుతాంది. పోతుందట, అవ్వగారింటికి పోతుందట. దించేత్తపా అంటాను నేను. నేనేం గులుగుతలేను అత్తమ్మా, ఆయనే లొల్లి పెడతాడు. అబ్బతో చెప్తాను అపర్ణ, మొన్నటి సుధు కావాలని వాళ్ళు పుట్టిస్తానవే. ఊకున్న కాడు ఉంటలేవే, గెలిపించు వాళ్ళు పెడతారు. మరి ఎందుకు మంచిగా దేనికి మంచిగా నాకైతే అర్థమైతలేదు. ఎడుకు పోతాట అవ్వగారింటికి, అవ్వగారు లేదు ఏది లేదు, సపరేట్ నీకేం పర్లేదు అన్నాడు. ఇట్లాకో చెత్త పాటను దాన్ని. నువ్వు కూడా ఎట్లా మాట్లాడతాను ఏంది అత్తమ్మా? నేను లొల్లికి చూసేదాని లెక్కన కనబడతానా? నిజమే, నేనే లొల్లి కూతున్నా అంటే ఇంట్లో నేను ఒక్కదాని లేకపోతే అందరు మంచిగానే ఉంటారు కదా. నేను ఒక్కదాన్ని చచ్చిపోతే మంచిదే. ఏంది మళ్ళీ అట్లే మాట్లాడతావు? లోపల కూడా అమ్మా పూరానికి ఏమైనా కావాలి అది ఇది అని మాట్లాడుతుంది. వానికి ఏమన్నా అవుతుంది అని అంటలేను, నాకేమన్నా అయితే వానికి కూడా అవుతుంది కదా. నీకెందుకు కావాలి, వానికి ఎందుకు కావాలి? చక్కగా చెప్పలేదు మరి గోళీలు వచ్చినాయి బావా అని చెప్తే వాడు తేడా. వాడు నువ్వు చెప్పినాక వాడు లేకపోతే వాడిని అడుగుతా నేను ఎప్పుడు చెప్పిన అత్తమ్మా 28వ తారీఖు డాక్టర్ తీసుకురమ్మని చెప్పినా లేదా? మరి ఆయనకు తెలియదా? టైం ఉండదు కదా ఇంకా. టైం ఏడుంది? ఇవాళ ఎన్ని తారీఖు ఎప్పుడు? ఇప్పుడు ఏమైంది? 2 రోజులు లేట్ అయింది. చెప్పు, వాడిని తీసుకోపోమని చెప్తా. ఆగు, నేను ఏమన్నా పైసలు అడగచ్చి ఇస్తే తీసుకుపోతాడు. ఆగు. అవునమ్మా, దీన్ని 2 రోజులు అయినాక దవాఖాన తీసుకోపోతా. ఎక్కడైనా పైసలు అడగరాపో, ఒక 5,000 సరిపోతాయి కానీ 5,000 మా సరిపోతాయి. చెప్తారా? 5,000 10,000 తెచ్చిస్తా. దవాఖాన కూడా 3,000 సరిపోవా? 5,000 చెప్పంటాను, ఇంకా 2,000 తాగడానికా? మాసాలు 2,000 3,000. అబ్బో, వీడు చేసి పెట్టినట్టు అడగరాపో. అడగతే బిడ్డ, ఎంత అడగరాను? చేతిలో ఉంటే ఏమైతుంది? దేనికో ఒకదానికి ఉపయోగపడుతుంది కదా. అన్నిటికి ఉపయోగపడుతుంది. ఆడ గుళ్ళు ఉపయోగపడతాయి బిడ్డ అన్ని పైసలు. మరి లేకపోతే ఎందుకు ఊళ్ళో చేతిలో ముళ్ళ కట్టుకుని జబ్బులు పెట్టుకుంటావా? అవి ముళ్ళ కట్టే తెలియదు, పసుపు గుడ్డలు వేసే తెలియదు, గుళ్ళకో ఏది తెలియదు. వాయిస్ గుళ్ళకు ఏందో బాగా మాట్లాడుతున్నావు. ఏంద్రా కొడతా? కొట్టు, ఎప్పటి పడతా కొట్టురా సుత్తా. అట్లా ఒక 3,000 ఎక్కువ పట్టుకుంటారా? దీనికైతే బతలాడికే పర్లేదు బిడ్డ, మెల్ల బతలాడుతుంది. ప్లీజ్ అమ్మా. అయ్యో నీ బతలాడు పాడువాడు కట్టం చేసి ఇచ్చినట్టుగా. అమ్మా ఎక్కువ మాట్లాడకు, పైసలు తీసుకొని రా. అబ్బో బాగానే ఉన్నది, తీసుకొస్తా. అడకరానా మాడకత్తా. ఇక అడ్డొస్తుంది నాకు. ఇప్పుడు అయినా కడుతున్నాను రావాలి పైసలు. అడకరా పోలా. కరెంట్ వచ్చింది, ఫ్యాన్ జరుగుతుంది. పడుకుందాంపా. పడుకుందామా? నువ్వు వండుకోపో. ఎందుకే నీకు నిద్ర వస్తలేదా? నాకు వస్తలేదు. పడుకున్నా. అయ్యో వీడికి నువ్వు వండుకోపో, నేను నాను. సిగ్గుందా కొంచెం అన్నా? మరి అట్లా కాదే, పడుకుందాం బా అంటానా. నువ్వు లేదు నాకు పక్కన నిద్ర రాదు. రాదు. మరి మా అమ్మోళ్ళ ఇంటికి పోయినప్పుడు ఏం చేసినావు? అక్కడ అంటే మీ అమ్మ ఉంటది కాబట్టి కొంచెం సిగ్గు అవుతుంది నాకు. నువ్వు పక్కన లేకపోతే నాకు నిద్ర రాదే. తలకాయ వచ్చినట్టే కదా అన్నట్టు పడుకున్నా. ఏంది అంత చిన్నవై ఉన్నావు? ఏందే చిన్నవై ఉన్నావు అంటున్నావా? మీ మరదలు ఏం చేసిందో తెలుసా? మా మరదలు ఏం చేసిందే? ఇగో నేను వంటింట్లో పాలు వేడి చేసుకొని తాగిన, అలా కొన్నే ఉన్నాయి. ఆయన్ని వేడి చేసుకొని తాగినందుకు పెద్ద గొడవ చేసింది ఇప్పటిదాకా. అత్తమ్మతోటి కూడా అంటుంది,
నీకు పెద్ద కోడలు అంటేనే ఇష్టం, నువ్వు పెద్ద కోడలకే పెడతావు. అసలు గవ్వని అత్తమ్మతో అనాల్సిన అవసరం ఏంది? అప్పటికే నా అత్తమ్మ ప్యాకెట్ పాలు తీసుకొస్తా వేడి వేసిపోతుంది అంటే మీ తమ్ముడు కూడా ఏంది అవ్వ గట్ల మాట్లాడుతున్నావు, ప్యాకెట్ పాలు తాగుతారా అని ఎవరన్నా మీ తమ్ముడు కూడా ఆమెకే సపోర్ట్ చేస్తుండు. ఇగో ఇంకొకసారి అదేమన్నా అన్నదనుకో నేను అసలే వాడ చెప్తున్నా. పెద్దదాన్ని నేనాదా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. అరే నువ్వు పెద్దదానివి, నువ్వు కూడా అట్లంటే ఎట్లని చెప్పు. గందుకే పెద్దదాన్ని సప్పుడేకుంటున్నా, సప్పుడేకున్నదాన్ని ఊకొచ్చి నన్నే అజ్జెత్తుంది. ఇంకొకసారి నన్ను అంటే మాత్రం నేను మాట అసలే వాడ చెప్తున్నా, మీ అవ్వకు కూడా చెప్పు. ఎండ పాడుగాను, ఏమెండ రోగపెండ, స్నానం చేసినా కూడా చేయనట్టే ఉండే. చి తన ఇంటికి పోయి జర చెట్టు కింద పోయి ముచ్చట పెడదామంటే అలా మొగల కోసం వచ్చినట్టే ఫీల్ అవుతారు దొంగ ముండలు. నా ఇంటికైతే 24 గంటలు నడుస్తారు, అయినా నా మొగం కోసం ఫీల్ అవుదామంటే ఇటు లేడు అటు లేడు. ఏ మనిషి ఉన్నవా, ఇట్రా. ఏందే ఎందుకు పిలిచినావు? గంత ఎండ కొడతాది నీకు కనబడతలేదా? కరీంనగర్ పోయి ఒక కూలర్ కొనుక్కరాపో. ఇప్పుడే ఎండలో కరీంనగర్ పోయి కూలర్ తీసుకురావా నానే? రేపు ఇట్లా తీసుకొస్తావు అటు? ఎందుకే ఎప్పటికే ఇట్లా మొత్తుకుంటావు? నేను మొత్తుకుంటానా? గంతగనం ఎండ కొడతాంది, గింత ఉడకపోతాంది, నీ కళ్ళు కనబడతలేవా ఏంది? అయినా నువ్వు కూలర్ తెచ్చినట్టే ఉంది, నేను కూలర్ కింద వన్నట్టే ఉంది. రోజు ఎవరింట్లో పొంటి చెట్లున్నాయని పోయి కూసునుడు అయితాంది. అంతగాను ఉడకపోతే మీ అన్నను కూలర్ పట్టుకోవామానే? ఏంది మా అన్న కూలర్ ఎత్తడా? భలే ఉన్నావు అంటే అన్నావు గాని మా వాళ్ళు గుర్తుకొచ్చిల్లు నాకు. ఎండాకాలం సెలవులు వచ్చినట్టు మనం కూడా మా వాళ్ళ ఇంటికి పోదాం, సరేనా? నువ్వు కూడా 2 రోజులు ఉండేవు. నానే నేను 2 రోజులు ఉండేస్తానే, మరి నువ్వు ఎప్పుడు వస్తావే? నేనా ఎండాకాలం పోయి వర్షాకాలం వచ్చినాక అత్తా. రాగానే ఒక్కనే ఇంటికాడ ఉండా నానే? నువ్వు ఒక్కను ఎందుకుంటావు? గా ఎదురింటి పోషున్నదిగా, దాన్ని తెచ్చుకోను. ఏంది ఏమో కప్పనేరు వేసుకుని అట్లనే తెచ్చుకొని ఉండవు. నీకు పోషకి మస్తు సెట్ అవుతుంది గాని ఆ నోరు ముయ్యి జరా. ఉండు నేను బట్టలు సర్దుకొని వస్తా, మా అవ్వగారింటికి పోదాం. పోదాం పా. నానే అది తలుపేసిరా. తలిపేందుకు? ఇంత అన్నం కూర అండినా మీ అయ్యలు వేసి తింటాడు, కనబడతలేడా? నాడు పా, చెప్పులేసుకో. అవ్వో పాడుగాను, ఎండ బాగా కొడుతుంది, కొంచెం కారు మాట్లాడిపోరాదు? నీ గురించి కారు మాట్లాడతా దా, అటు పోదా. ఏంది ఏమో మెల్లా నడుతాను తాబేలు అంటున్నట్టు? పొద్దుకు 3 పూటలు అయితే ఇంత తింటావా? నడు. ఏం తాబేలు అంటున్నాడు, మెల్లా నడుతాడు. తొందర పోయి మంచి కూలర్ కింద ఉండొచ్చు అనుకుంటే నడుతానవా? ఎప్పుడు మొత్తుకుంటారా? ఏమేండా నీకు కారు మాట్లాడవాయే, ఓ కూలర్ కొనవాయే. ఏమాయే ఏమో అన్న కొద్ది మెల్లానే నడుతాను, జర జల్దీ నడువు. ఏమో నువ్వైతే రా, నీ సంగతి చెప్తా. తాబేలు నడిచినట్టు నడుతాను. ఇప్పుడు వస్తానమారా? అవునన్నా మంచిగా ఉన్నావాన్నే? మంచిగా అంత మంచిగా అంత మంచి కూర్చో, కుర్చీ చేయరా. బావ కూర్చో బావ. మంచిగా ఉన్నావు వదిన, మీరు మంచిగా ఉన్నారా? కూర్చో. అవసరం ఇప్పుడు వస్తున్నారా? ఇప్పుడే వచ్చిన మంచిగా ఉన్నారా? మంచిగా. ఏం చెల్లకి ఎండలు వచ్చినావు? ఏం లేదన్నా, మీ బావ గుర్తు చేసిండే అందుకే వచ్చినాం. ఆయన గుర్తు చేసిండా? మరి మళ్ళీ ఏమైనా లొల్లి పెట్టుకుని ఆయన పట్టుకొని వస్తానవా? అయ్యో లొల్లి ఎక్కడదమ్మా, భలే ఉన్నావు. ఏమన్నా లొల్లి పెట్టుకున్నామా? ఏ లొల్లి లేదు అత్తమ్మా. ఇక భయానికి ఆయన ఏమంటాడు తానా అంటాడు. నువ్వు ఊకో అమ్మా. కొంచెం సెలవటం కత్త అయిపోగా ఎండపూట ఏం రోగానికి వచ్చినావు?
ఏ అత్తమ్మ నువ్వు సప్పుడేకుండు అచ్చుడే ఎండకు వచ్చిరు ఎందుకు అడుగుతున్నావు? మిమ్మల్ని అందరు చూడబుద్దే వచ్చింది అచ్చుడు తోటి ఏమో అత్తవతి బిడ్డ కూర్చోబడుచు మంచిది కాదు బాగా రోజులు అవుతుంది మా చెల్లె ఇంటికి రాక బాగా రోజులు అవుతాయి చెల్లె అప్పుడు ఎప్పుడో తొక్కు కోసం వచ్చి మళ్ళీ అన్ని తొక్కులు పెంచిన అన్ని పట్టుకపోదు అయిపోయిందా తొక్కు అయిపోయిందన్న తిన్నావు కడుపు నిండా తొక్కే తింటేనే ఉంటావు ఏం కూరలు అంటున్నా కూరలు ఆడతారు ఆడతలేవా అండుతానమ్మా మరి ఎప్పుడు తొక్కులకే ఫోన్ చేయబడుతుంది అన్ని కూరలు పోరా ఆడతా కాదే పువ్వు అంటే ఆడ వానేసి తొక్కులు పెడుతుందా ఆడుతాను ఈ మధ్యలో నువ్వేం చెప్పావు ఉందా అయిపోయింది తొక్కు తొక్కులేదు ఏం లేదు ఇప్పుడు నువ్వు పోయేసరికి అయితే పెట్టు ఇక టమాటాలు తెచ్చి పెడతది ఇక ఏం చెప్తా పొట్ట వదువుతి టమాటో తొక్కు పెడుతుందా కూర్చుంటా అరే ఒక థమ్స్అప్ దేపోరా నువ్వు పోయి తీసుకొస్తామ్మా ఈ పోయినసారి వచ్చినప్పుడే తెలంగాణ గులిగింది ఓ అప్పుడు కళ్ళు పోయలే థమ్స్అప్ పోయలే కులి కులి కుంట చిన్నది చిన్నదే చిన్నది ఇప్పుడు పెద్ద దేపోరా అప్పుడు చిన్న కూల్ ఉన్న తీసుకురావే బాగా చల్లడి చల్లటి తీసుకురా చల్లడి తాగుతా ఆ, ఎండకు వచ్చిన గొంతు అంతే తెస్తా బావా నువ్వు మంచిగా కడుపు నిండా తాగు. నువ్వు కూర్చోరా అట్లా. కంసపాట బంగారం అవునన్నా ఇప్పుడు చల్లటిగా కావాలి నీ బిడ్డ ఎట్లుంది అన్న మంచిది నా కోడలు వండుకున్నదా వదినా టానిక్ పోసిన పండు ఎందుకు జ్వరం వచ్చింది జ్వరం దానికి వచ్చింది. మొన్న రెండు వారాలు మంచిగా కోడలకు. ఎందుకు మరి 2 రోజులు 3 రోజులు అటు ఇటు అయి ఉన్నది వాడత్తాను కళ్ళకి తమ్ముడు చెల్లె పట్టాడు ఏమన్నా చల్లగానే ఉంది చల్ల లేకపోతే నువ్వు గులువ గ్యాస్ కంసపాట బంగారం పట్ 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 అన్న పట్టే చెల్లె పట్టు దానికి చల్లటి అంటే ఏదైనా ఇష్టమే మరేనా బాగా పట్టే బాగా పట్టు ఓ బిడ్డ బా అనే ప్రేమ కాదే బావా, thumbs up బావా. వాటి భయానికి తెచ్చిపోతారు వాళ్ళు నీకు ఇది అయ్యో అట్లే లేచి తంసం ఇయ్యరా? కోసం ఆయన వచ్చిందే. పెడతాడా? ఇది అట్లే తంసం కోసం వచ్చింది ఇది నువ్వు అట్లనే దొరుకుతుంది వాళ్ళకి తంసం లేకపోతే మేము తెస్తాం కోరి కుదిన తాగే తంసాపు కడుపులో తెచ్చినా కూడా మన బాధనే దాంతో లేదమ్మా కడుపుతో ఉన్న ఎక్కువ తాగుతు తంసాపు ఇవ్వరా కానీ రాదురా నువ్వు తాగదు నన్ను పోషణ నాకు ఇంకా ఉన్నాయి తాగరాదే ఏమో దాన్ని కూడా కావాలంటూ ఉన్నదంత తాగు నువ్వే చల్లగా ఉందా కడుపు చల్లబడ్డదా నీ కళ్ళు కూడా చల్లబడ్డాయి చెల్లె తాగుతాను కళ్ళు చూసి అక్క తాగుతాను తీసుకుంటాను నేను మూతేదిరా పోరు పాడవాడు ఏమన్నా తిండికి ఎగబడ్డది ఒక్క బిడ్డ వాడిని అన్ని తెచ్చి పెడతా అంటే అన్ని తిన్నాం మళ్ళీ అత్తగారి ఇక్కడ కూడా అదే పని చేయబడింది ఎందుకే అమ్మ అట్లా అంటారు బాగా తినద్దు బిడ్డ దొడ్డ అవుతావు మళ్ళీ నడవరాదు ఇక్కడ పని చేసుకుంటే ఇబ్బంది అవుతుంది అమ్మాయిలు ఇద్దరు పోటీ పడతారే నేను దొడ్డు అవుతా అంటే నేను దొడ్డు అవుతా. మా అన్ననే బక్కగా అవుతుండు నువ్వే దొడ్డు అవుతున్నావు లడ్డుకు లడ్డు నువ్వు కూడా అంటున్నావా అయ్యో ఆడబిడ్డ వాన పట్టుకు అంటారు తీయరాదు దానికేమో అది కాబట్టి బిడ్డ వాళ్ళు అనుకోతే ఎవరు అంటారు నిన్ను కాదు కూలి పోతుంది పోయాను అందరూ పోయి మళ్ళీ ఒకసారి మళ్ళీ అంతా నేనే తాగినని నా మీద పెడతారు నా మీద బంధం పెడతారు ఏమన్నారు కత్తి అందరికి నమస్కారం నీకోసమే ఇంకెంత తెప్పించాను. తాగుతావు చెప్పు ఇంకో బాటలు కావాలా తెప్పిస్తాం నువ్వు ఎంత అంటే అంత తెప్పిస్తాందా ఏ మరణ తెప్పిస్తుందే కానీ చెప్పు అవ్వ పాటే చాలు అమ్మ మళ్ళీ బాగా పోసుకున్నట్టు పోయి కూడా బాగా ఫీల్ అవుతారు పాటు అత్తమ్మ పోసుకున్నట్టు మీ బిడ్డకి ఇవే తమ్ముడు ఏ బావ. అద్దత్తమ్మా థమ్స్అప్ ఏం మంచిగా అమ్మా బావగా తెప్పిస్తానే మంచిగా కానీ అటు తంసైపు పోతాను అప్పటికి నీ గుడాలు వేసుకున్నాను ఏ బాబు ఇదే పోతావు థమ్స్అప్ మీరు తీసుకురావా తీసుకొస్తా బావా మీరెందుకు అన్న దగ్గర పైసలు ఉన్నాయి లేవు తాగుతాం సార్ సాయంత్రానికి చికెన్ పట్టుకురారు అందరం కలిసి తినచ్చు చికెన్ తెస్తా బావకు బీర్ తెస్తా నీ కూడా మళ్ళీ ఇంత తంసప్ తెస్తా తాగి బాగా 2 రోజులు ఇక్కడనే ఉంటాడు ఇప్పుడే ఎగిర పడకు 2 రోజులు ఉంటాడా అంటే చికెన్ అనబడితే ఆయన బీర్ అనబడితే మరి ఏడవమాట ఇంట్లో రూపాయి లేదు పొలం జ్వరం వచ్చి అటే వచ్చిన పైసలు అని
ఇక 2 రోజులు కైకిలు పోతే బదలని నా పైసలు అడగతే కైకిలు పోతా. ఎందుకు ఇద్దరు అన్నం కట్టం చేస్తలేరా? వాళ్ళు చేసే పని వాళ్ళు చేసుకుంటారు. మరి నువ్వు చేసిన పైసలు ఎవరికి నేను ఏడబోతాను పనికి పోతానా పొలం పట్టుకొని ఉండవాడిని. రాక రాక వచ్చిందన్న అంత చికెన్ లేదో మటన్ లేదు చూస్తాను తెస్తా అని చెప్తాను కాదు అప్పటికి ఇక లక్ష ఇస్తే పైసలు అడగతా అని చెప్తాను కదా. ఎందుకు ఈ ఆటోలు ఇటోలు ఒరుతాళ్ళు? నీకు వదినట్టు కనిపిస్తుందా? అవుగనక్క మొన్న ఎవరు అంటే నేను నిన్న నోట నెల తప్పినవా? ఎవరన్నారు? నీతోటి ఎవరన్నారు? నేనేం నెల తప్పలే. నాకు పిల్లలు గారని నా మొగడు గాడని నన్ను దెప్పి పొడతాలా ఏంది? చూస్తానవా అమ్మా నీ కోడలు ఎట్లా మాట్లాడుతుందో? నోటికి ఎంత అంత మాట్లాడేనా? మీదనే ఉంటాయి. నాకు నెల తప్పితే నేను చెప్పనా? ఏంది అన్న ఈ ముచ్చట? ఆయనకేమో అంత సినిమా లేదా? నేనేం చేయాలి? నేను పోయి తప్పాలా నెల? అయ్యో నేను అట్లనేం అనలేదక్క. ఎవరో అంటే నేను నిన్న అందుకే నిన్ను అడిగిన అంతే. ఇంకెట్లా అన్నావు? నువ్వు కావాల్సుకునే అన్నావు. నాకు మా అర్థమైతాంది. ఓ మనిషి అట్లనే చూస్తానవేంది? చక్కగా మన ఇంటికి మనం పోదాంపా. అవ్వగారు ఇలా నత్తే మంచిగా బుద్ధి వెప్పిల్లు ఇంత థమ్సా పోసి. అయ్యా ఆగు బిడ్డ. ఏదో తెలియక పోరగాళ్ళు అన్నది కంతగానం అదైతాను. ఏందే అదే ఏది గట్లనేనా మాట్లాడితే? అబ్బన్నా నీకు తెలుగునా చెల్లెని కట్టినట్టవా? ఇప్పుడు నేను ఏమన్నానని? సంధ్య ఎందుకురా చిన్న విషయాన్ని పెద్దగా ఎత్తావు? ఏంది వదినా నువ్వు కూడా గట్లనే మాట్లాడుతున్నావు? నాకు మంచిగా బుద్ధి చెప్తాను మీ ఇంటికి అత్తే. అది కాదు బిడ్డ, వాళ్ళకి తెలుసో తెలియక అన్నారు. ఇంట్లోకి వా, ఇంట్లోకి వా. సంధ్య నీ వదిన నిన్న అన్నారు, వేరే వాళ్ళు అన్నారా? గాయంతో వాడవా? ఒక మాట చిన్న మాట అన్నది తప్పు తిస్తాను దానికి ఎరకనా? ఇంట్లోకి వా. సరే అన్న, నీ పెళ్ళంతో నాకు సారీ చెప్తేనే ఉంటా. అయ్యో ఈ బుద్ధన్న మాట సారీ చెప్పు అంటానవా? సరే పోనీ అమ్మా. అబ్బన్నా చెల్లెకు సారాట చెప్పు. సరే నేనేం కావాలని అనలేదక్క. నేను మాట్లాడిన మాట తీరు నీకు నచ్చకపోతే నా మాట వల్ల నువ్వు బాధపడి ఉంటే సారీ అక్క. ఏంది బిడ్డ నువ్వు తెలిసి కూడా గాళ్ళ మాట పట్టించుకుంటారు. వాళ్ళు తెలుసో తెలియక ఒక మాట అన్నారు, గాయంతో దానికి గంత కోపం వస్తుందా నీకు? వాళ్ళు అన్నప్పుడు ఎవరంటారు? చిన్న మాట అన్నందుకు గంత తప్పు తీస్తాను. ఇంట్లోకి వా. అబ్బన్నా నీకేమో తెలివి ఉన్నదా? చెల్లెని ఎందుకు అట్లా అన్నావు? నువ్వు దాన్ని ఎందుకు అంటాను? సపడే కూకో పాపడు ఇంట్లోకి వా. కాశలే లోపలికి బా, నువ్వేం బాధపడవు. ఇక వా ఇంట్లోకి వా. ఏం చూస్తాను బా. డాడీ ఏం చేస్తారు ఇక్కడ? అత్తను ఎందుకే మాటలు? అరే నాకు తెలుస్తేనే కదా నేను ఇప్పుడు ఆ ముచ్చట అడిగిన. ముచ్చటికి ఎవరు చెప్పి చెప్పు. ఎవరో అంటున్నా నేను, లేకపోతే తుట్టిగా నేను ఎందుకంటా? మరి అది నెల తప్పలేదు అంటే అబద్ధం అన్నట్టే కదా. అబద్ధం అన్నట్టే. అది ఇప్పుడు అసలు నెల తప్పింది అని అంటే మనమే కదా సంతోషపడేది. అందుకే అడిగిన. ఇప్పుడు చూడు ఇంత సినిమా చేసిందో. నేనేం మాట్లాడా, నేను ఇట్లనే సపరేకుంటా. ఏమన్నా మాట్లాడితే ఇట్లనే సినిమాలు చేసుకుంటుంటారు. నేనేం చేయాలి? వచ్చినప్పుడల్లా ఇదే లేదు. ఎప్పుడు పోతుంది? ఏమో నాకు ఆమె ఉంటే నాకు ఇక్కడ ఉండబుద్ధి కాదు. మరి రోజు ఇట్లా లుల్లులు అవుతా అంటే నాకు మనశ్శాంతి ఉండదు. నువ్వేం టెన్షన్ తీసుకోకు. అంత అర్థమైందా? కడుపుతున్నావు అసలే. సరే.